15 నీకు 15 నీకు 15 అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమనుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా అందరికి 15 అనుకున్నారు. మహిళను చూస్తానే నీకు ఆడబిడ్డ నిధి నీకు 18 అంటేనే 18 వచ్చేసింది అనుకున్నారు. బస్సు చిత్తూరులో ఎక్కితే శ్రీకాకుళం, శ్రీకాకుళం విజయనగరం, విజయనగరం నుంచి నెల్లూరు, ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అనుకున్నారు. కేటాయింపే లేదు. పాపం రైతులు చూస్తే 20,000 రూపాయలు అన్నారు, ₹1 లేదు. చివరకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంతో కట్టేవాళ్ళు, ప్రభుత్వం కట్టేది ఇంచుమించు 1,200 కోట్ల సంవత్సరానికి, ₹1 కట్టలేదు. అంటే ఈరోజు ఏమన్నా జరిగిందంటే ఇన్సూరెన్సు వాళ్ళకై వాళ్ళు రైతులు ఎవరన్నా కట్టింటే తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే రాని ప్రమాదం ఉంది. పాపం 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎవరన్నా కొంచెం నీకు ఎంతమ్మా వయసు అని అడుగుతారనమాట ఇంటింటికి పోయి. నాకు 55 అంటే నీకు 55 పెన్షన్ రావడం లేదు కదమ్మా అంటే, లేదు నాయన 5 సంవత్సరాలు తక్కువ ఉందంటే, లేదు మేము వస్తే వచ్చేస్తుంది నీకు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు? 55కి వచ్చేస్తుంది, 55 కోటి 51 సంవత్సరం నుంచి వచ్చేస్తుందని వాళ్ళు. ఎంతమంది వాళ్ళు? 27 లక్షల మంది ఇందాల్సి. చూడండి ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము? కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్సు, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని? అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఎక్కడ అని? ఇవన్నీ మళ్ళీ ఇది ఈ విజన్ను బట్టే కదా, ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటంలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉండరు, ఏం మాట్లాడరనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడ్కు, నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. పోనీ ఇది ఇంతకుముందు కూడా విజన్ అంటే 2014 సన్ రైజ్ స్టేట్ అనేదైతే బుక్లో 7 గ్రిడ్డులు ఉన్నాయి కదా, అదే 7 మిషన్లు, 5 గ్రిడ్డులు, 5 క్యాంపెయిన్లు. అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ, సంపూర్ణ మాఫీ అన్నారు. అంటే అన్ని మాఫీ చేయాల్సి వస్తుందంటే రైతులందరికీ కూడా. రైతులందరూ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఎట్లా, బీరువా తెరుస్తుంటే బ్యాంక్ వాళ్ళు వస్తుంటే లాక్కొని పోతుంటే, లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు, బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటేనే బీరువా మళ్ళీ వేసేయడం. అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఎంత కావాలా? 87,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అరాకొర అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా, అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజరు రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా, భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోను. వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గియాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ఇప్పుడు ఏమైంది? మీకు శనక్కాయకైతే ఇంతే, కందులకైతే ఇంతే, వరికైతే ఇంతే తగ్గించినారు. అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు. అది కాక మళ్ళా 50,000 ఒకసారని, 1,00,000 వరకే అని, 1,50,000 అని రకరకాలుగా చేసి మొత్తం మీద 87,000 కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ 15,000 కోట్లు చేసినారు. అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు. రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు, అప్పుడు ఇచ్చినారండి. ఇంచుమించు 11,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 5 సంవత్సరాలు 630 కోట్లు మాత్రమే ఇచ్చిండేది. 11,500 కోట్లకు గాను 630, అంటే ఇంచుమించు ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికలను కూడా అమలు పరుస్తామన్నారు, చేసినారా? అసలు ఊసే లేదు. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు. అసలు ఏమేమి లేనే లేదు. చివర 2019 ఎలక్షన్ల ముందు